కనిపిస్తుంది. ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలని పండబెట్టి తొక్కాలంటూ కేటీఆర్ వ్యాఖ్యలు కనబడుతున్నాయి. మనతోనే ఉండి వెన్నుపోటు పొడిచారంటూ కేటీఆర్ కామెంట్ చేస్తూ ఇక శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ అభయాస్త హామీలంటూ మరి వార్తలు కనిపిస్తుంది. కాంగ్రెస్ దరిద్రాన్ని ఎన్ని నాళ్ళు చూడాలంటూ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇక ఢిల్లీ పార్టీలు నమ్మితే అరచేతిలో వైకుంఠం చూపించాయి. రేవంత్ మాటల మనిషే కాదు, ఇక ఢిల్లీకి మూటలు మోసే మనిషి, తెలంగాణకు ఎప్పటికీ గులాబీ జెండానే ధైర్యం అంటూ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ జెండాపై గెలిచిన 10 మంది సన్యాసులు పార్టీ విడిచి వెళ్ళిపోయారని, వారికి కర్రు కాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక కేటీఆర్ కామెంట్ చేస్తూనే మనతోనే ఉండి మనకు వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలని పండబెట్టి తొక్కాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది ఆవేశంతో చెప్తున్న మాట కాదని బాధతో చెప్తున్న మాట అంటూ ఆయన చెప్తున్నాడు. ఇక సోమవారం గద్వాల నియోజకవర్గానికి చెందిన ఇతర పార్టీల కార్యకర్తలతో తెలంగాణ భవన్లో కేటీఆర్ బీఆర్ఎస్లో చేరారు. సో ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఉప ఎన్నికలు వస్తే గద్వాల్లో మళ్ళీ గులాబీ జెండాను ఎగరవేస్తామంటూ ఆయన కామెంట్ చేశారు. సో ఇక్కడ కేటీఆర్ గారిని నేను అడుగుతా ఉన్నా, గతంలో కేటీఆర్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలామంది చేరారు, టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరి వాళ్ళని కూడా ఇట్లే పండబెట్టి తొక్కిరా కేటీఆర్ గారు? ఎందుకు ఈరోజు మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయిన పండబెట్టి తొక్కాలని వాళ్ళు ఏదో దేశద్రోహం చేసిన లెక్క చూస్తూ ఉన్నారు? సో ఇటువంటి ప్రశ్నలే కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో కేటీఆర్కి ఎదురవుతూ ఉన్నాయి. సో ఆయన కేటీఆర్ మాత్రం క్లియర్గా నేను ఆవేదనతో చెప్తా ఉన్నా, నేను కోపంతో చెప్పట్లేదు, వెన్నుపోటు పొడిచిరు అన్నట్టుగా మరి కేటీఆర్ మాట్లాడుతున్నారు ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల గురించి. కానీ సో చూద్దాం, ఏదేమైనప్పటికీ మాత్రం పార్టీ మారిన 10 మంది విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. కేసు నడుస్తున్న సందర్భంలో వాళ్ళ మీద ఈ రకంగా కేటీఆర్ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో మీరు ఇదే తప్పు చేశారు. 12 మందిని మొత్తం కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లేకుండా మొత్తం విలీనం చేసుకున్నారు. ఇప్పుడు 10 మంది వచ్చి కాంగ్రెస్లో చేరేసరికల్లా మనది మంగళవారం మంది సోమవారం లెక్క ఇలా కేటీఆర్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఎవరు కూడా సమర్థించేటువంటి పరిస్థితిలో లేరు, క్లియర్గా తెలుస్తూ ఉంది. సో గతాన్ని గుర్తు చేసుకోవాలి కేటీఆర్. గతంలో మీరేం చేసిర్రు, గతంలో మీరు ఎట్లా ఇతర పార్టీల నుంచి లాగిర్రు, ఎట్లా చేర్చుకున్నారు అనేది గతాన్ని గుర్తు చేసుకుంటే కేటీఆర్ ఇప్పుడు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉండదు. సో గతం మర్చిపోయినటువంటి కేటీఆర్ ఇక పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద విరుచుకుపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక స్వేచ్ఛలో చూస్తే స్వేచ్ఛలో ఏం కనపడుతుంది?